హాయ్ సోనియా గారు. హాయ్. అండ్ ఇప్పుడు మన ముందు ఉంది టాటా హ్యారియర్ అన్నమాట. మరి దీని గురించి కొత్త ఫీచర్స్ ఏమున్నాయి? లైక్ ఎలాంటి ఫీచర్స్ తో ఉంది? మనకు స్టార్టింగ్ అయితే హ్యారియర్ లాంచ్ అయ్యింది మనకు 2019లో. సో మనకు ఫేస్ లిఫ్ట్ వచ్చింది 2023లో. ఇప్పుడు Okay. చెప్పబోయే మనకు ఫేస్ లిఫ్ట్ వెహికల్ హ్యారియర్. ఓకే. సో మనకు ఫ్రంట్ డిజైనింగ్ చూస్తే మనకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తుంది అండ్ విత్ క్రోమ్ ఫినిషింగ్ టాటా లోగో అండ్ మనకు అడాస్ ఫీచర్స్ వస్తుంది ఇక్కడ మనకు. ఓకే, గ్రిల్స్ కూడా గ్రిల్స్ మనకు పియానో బ్లాక్ మనకు క్రోమ్ ఫినిషింగ్ గ్రిల్స్ వస్తుంది విత్ టాటా లోగో. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తుంది అండ్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ అండ్ మనకు 360 డిగ్రీస్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా వస్తుంది దీనికి ఇక్కడ అండ్ సెన్సార్స్ ఉంటుంది మనకు. వెహికల్ వచ్చేసి మనకు ఒమేగా ప్లాట్ఫామ్ కిందకి వస్తుంది మనకు హ్యారియర్. మరి మనకి టైర్ లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఇందులో ఫీచర్స్? టైర్స్ వచ్చేసి మనకు R18 అలో వీల్స్ వస్తుంది, ఏరో డైమెన్షన్. ఓకే. అలాగే ఇక్కడ మనకి బ్యాడ్జింగ్ కూడా ఉంది. ఇక్కడ హ్యారియర్ అని క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది మాస్కోట్. ఓకే. మనకి ఇక్కడ మిర్రర్ దగ్గర కూడా కెమెరాస్ అండ్ అలాగే ఎల్ఈడి లైట్స్ అనేవి ఉన్నాయి. ఇది మనకు 360 డిగ్రీస్ కెమెరా అనేది ఇక్కడ యాడ్ అవుతాయి మనకు. అండ్ ఓఆర్విఎంస్ పైన మనకు టర్న్ ఇండికేటర్స్ వస్తుంది, లైట్స్ కూడా వస్తుంది. ఓకే. ఇక్కడ డోర్ సైడ్ కి వచ్చేసి మనకు డోర్ హ్యాండిల్ వస్తుంది, ఇక్కడ బటన్ ఆప్షన్ కూడా వస్తుంది, ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ అంటే ఎవరన్నా ఓపెన్ చేయొచ్చా? లైక్ లేదు, మనకు వెహికల్ లాక్ కి మన దగ్గర ఉంటే మనకు వెహికల్ లాక్ అన్లాక్ చేసినప్పుడు వస్తుంది. ఎవరైనా ప్రెస్ చేస్తే మనకు బీప్ సౌండ్ అనేది వస్తుంది మన వెహికల్ దగ్గర ఎవరైనా. ఓకే, ఇప్పుడు వచ్చింది సౌండ్ అదే. అండ్ అలాగే ఒకసారి మనం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకు 205 mm వస్తుంది. రేర్ వచ్చేసి మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తుంది, వెల్కమ్ అండ్ గుడ్ బై ఫంక్షన్ వస్తుంది అండ్ రేర్ వైపర్ ఉంటుంది, డిఫాగస్ లైన్ వస్తుంది, ఫాగీ టైమ్ లో యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టాప్ ల్యాండ్ వస్తుంది, షార్పింగ్ యాంటీనా మనకు రేర్ లో మనకు కూడా 360 డిగ్రీస్ కెమెరా అనేది ఇక్కడ కూడా యాడ్ అవుతుంది. రేర్ సెన్సార్స్ కూడా ఉంటుంది అండ్ ఎలక్ట్రికల్ టైల్ గేట్ వస్తుంది. ఇక్కడ బటన్ కూడా వస్తుంది మనకు, ఆప్షన్ 1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకు రేర్ పార్సల్ ట్రే వస్తుంది అండ్ బూట్ స్పేస్ వచ్చేసి మనకు 445 లీటర్స్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కింద స్పేర్ వీల్ వస్తుంది వెహికల్ కింద. సో ఇక్కడ నుంచి మనం స్పేర్ వీల్ అనేది తీయడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డెఫ్ ఆయిల్ వస్తుంది ఇది అండ్ దీని బ్లూ యాడ్ అని కూడా చెప్తారు మనం. అండ్ వి హావ్ JBL స్పీకర్స్ కూడా, JBL స్పీకర్స్ అండ్ సబ్వూఫర్ వస్తుంది రేర్. మొత్తానికి బూట్ స్పేస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది, లాంగ్ జర్నీకి అయితే బాగా యూజ్ అవుతుంది మనకు. ఎక్కువ లగేజ్ లగేజ్ పెట్టుకోవచ్చు అండ్ అది సీట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం. ఓకే, 2 మెంబర్స్ ఉన్నా కూడా ఓకే ఓకే ఫోల్డ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇంకా బూట్ స్పేస్ ఎక్కువ అవుతుంది. yes ma'am. నైస్. స్టీరింగ్ వచ్చేసి మనకు 4 స్పోక్ స్టీరింగ్ వస్తుంది విత్ ఇల్యూమినేట్ లోగో వస్తుంది, టాటా లోగో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆడియో కంట్రోల్ వస్తుంది అండ్ ఇక్కడ వాయిస్ కమాండ్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇట్ సైడ్ మనకు రైట్ సైడ్ లో వచ్చేసి క్రూజ్ కంట్రోల్ యాడ్ చేసుకునేది ఉంటుంది సార్. ఓకే, క్రూజ్ సెటప్ మొత్తం. అండ్ ఇటు వచ్చేసి మనకు ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్, క్లోజ్ సైడ్ మిర్రర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్. అండ్ ఇక్కడ నుంచి 4 పవర్ విండోస్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మనకి ఈ స్క్రీన్ వచ్చేసి మనకు 10.24 ఇంచెస్ వస్తుంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇందులో వచ్చేసి మనకు వెహికల్ ఇన్ఫో కూడా చూసుకోవచ్చు అండ్ ఇందులో నావిగేషన్ కూడా చూసుకోవచ్చు, ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీడియా మనకు లొకేషన్ అండ్ ఇందులో కూడా సెట్ చేసుకోవచ్చు మనం. మీడియా కూడా వస్తుంది మనకు, నోటిఫికేషన్ కూడా అప్డేట్ ఇస్తుంది ఇందులోనే మనకు. అండ్ మనకు కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ అండ్ వెహికల్ లాక్ ఉంది, మనకు హ్యాండ్ బ్రేక్ వేసింది కూడా ఇందులోనే కనిపిస్తుంది, ఫ్యూల్ కూడా చూపిస్తుంది అండ్ మనకు డ్రైవ్ అసిస్ట్ కూడా ఇందులోనే చూసుకోవచ్చు మనము. అండ్ మన క్రూజ్ సెటప్ అనేది మనకు 60 స్పీడ్ లో ఉన్నప్పుడే సెటప్ చేసుకోవాలి మనం, ఓన్లీ యాక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు మనం. ఓన్లీ స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేసి ఆపరేట్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి టచ్ ప్యానెల్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? మనకు టచ్ ప్యానెల్ లో వచ్చేసి మనకు ఇక్కడ మనకు ఇండికేటర్స్ వస్తుంది అండ్ బూట్ ఓపెనింగ్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. మనం డ్రైవ్ చేసినప్పుడు ఎవరైనా లగేజ్ కోసం
పెడతామంటే అప్పటి నుంచి బూట్ ఓపెన్ అండ్ లాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ లోపలనే మనకు లాక్ అన్లాక్ కూడా ఆప్షన్ ఉంది. అండ్ 360 degrees కెమెరా కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సో 360 degrees కెమెరా ఇది 2D కనిపిస్తుంది మనకు. మొత్తము 4 చూపిస్తుంది మనకు ఫ్రంట్ రేర్. అండ్ ఇది 3D చూపిస్తుంది మ్యామ్ మనకు. 3D కూడా చాలా బాగా కనిపిస్తుంది మొత్తం. మనకు ఇది అంతా మనకు 360 degrees కెమెరా. ఇది మిర్రర్ కెమెరా. ఇది మిర్రర్ కెమెరా మొత్తం. ఇది మన వెహికల్. నైస్. ఓకే. అండ్ ఇక్కడ మనకు ఫ్యాన్ స్పీడ్ వస్తుంది మ్యామ్, ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఫ్యాన్. ఓకే. అండ్ మనకు 12 జోన్ వస్తుంది ఏసీ వెంట్స్ అనేది. మీ సైడ్ ఏదైతే మీకు ఏసీ ఎలా ఆపరేట్ చేసుకోవాలో మీ సైడ్ మీరు చేసుకోవచ్చు మ్యామ్. ఓకే. యా. ఎక్స్ప్రెస్ కూల్ కూడా ఉంది, ఆటో ఏసీ. అండ్ మనకు లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ కి మనకు కూడా ఏసీ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ డిఫాగర్స్ లైన్స్, రేర్ డిఫాగర్స్ లైన్స్ ఎయిర్ సర్క్యులేషన్ వెహికల్ లో. అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్రైవ్ మోడ్స్ వస్తుంది. మనకు వెట్ మోడ్ డ్రైవ్ వస్తుంది, రఫ్ మోడ్ అండ్ నార్మల్ మోడ్స్. అండ్ ఇక్కడ సైడ్ కి మనకు స్పోర్ట్స్ మోడ్, డిఫాల్ట్ గా సిటీ మోడ్స్ వస్తుంది. ఇక్కడ ఎకనామిక్ మోడ్ వస్తుంది. హిల్ డిసెంట్ కంట్రోల్. ఇక్కడ వచ్చేసి మనకు హిల్ డిసెంట్ కంట్రోల్ వస్తుంది. అండ్ 6 స్పీడ్ మనకు ఆటో ట్రాన్స్మిషన్ వస్తుంది, గేర్ బాక్స్. అండ్ పార్క్ హ్యాండిల్ ఉండేది ఇంతకు ముందు. ఇక్కడ బటన్ ఆప్షన్ అనేది ఇచ్చారు మనకు. ఆర్ అంటే రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ వస్తుంది. అండ్ మనకు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ కూడా వస్తుంది, ఆటో హోల్డ్ కూడా వస్తుంది మ్యామ్. ఇక్కడ వచ్చేసి మనకు కప్ హోల్డర్స్ వస్తుంది. అండ్ లైక్ మన కూల్ డ్రింక్స్ బాటిల్ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు వైర్లెస్ చార్జెస్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ వస్తుంది మనకు 2. అండ్ దీని లోపల ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి సెట్టింగ్స్ గాని? యా, ఇందులో వచ్చేసి మనకు హోమ్ బటన్ కి వెళ్తే మనకు ఆండ్రాయిడ్ ఆటో వస్తుంది, యాపిల్ కార్ ప్లే, అమెజాన్ అలెక్సా అండ్ ఎయిర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. క్లైమేట్ కూడా వస్తుంది, ఇమేజ్ వ్యూ వస్తుంది, JBL మోడ్స్ కూడా ఉంది ఇందులో. సో మనకు సౌండ్ డెమో అనేది ఇందులో చూసుకోవచ్చు మ్యామ్. మనకు ఏదైతే క్లాసిక్ వస్తుంది మనకు మొత్తము. అండ్ ఇక్కడ లొకేషన్ షేర్ మై లొకేషన్ కూడా వస్తుంది. సెట్టింగ్స్కి వెళ్తే మనకు ఆడియో వస్తుంది, సినిమాటిక్స్ వస్తుంది, డ్రైవ్ అసిస్ట్. అండ్ ఇందులోనే మనకు ఫోన్ సెటప్స్ కూడా ఉంటుంది, ఫోన్ కనెక్టివిటీ చేసుకోవచ్చు. సిస్టమ్ మొత్తం మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం టైమ్స్ కానీ మనకు ఆటోమేటిక్ క్లాక్ సిస్టమ్ కూడా వస్తుంది ఇందులో ఫీచర్స్ మొత్తం. ఇందులో అడాస్ డ్రైవ్ అసిస్ట్ అనేది వస్తుంది. ఇందులో అడాస్ 11 ఫీచర్స్ ఉంటుంది మ్యామ్. మనకు ట్రాఫిక్ సెన్స్ రికగ్నిషన్ వస్తుంది, హై బీమ్ వస్తుంది, అసిస్ట్, లైన్ డిపార్చరింగ్ వార్నింగ్ వస్తుంది, రేర్ క్రూజ్ ట్రాఫిక్ వస్తుంది, డోర్ ఓపెన్ అలర్ట్ వస్తుంది. మొత్తం లెవెల్ ఫీచర్స్ ఉంటుంది. ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకు పార్క్ అసిస్ట్ వస్తుంది, బ్లైండ్ స్పాట్ మానిటర్ కూడా వస్తుంది ఇందులో ఫీచర్స్. ఇంక ఇందులో ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇందులో మనకు 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది మ్యామ్ మొత్తం టాప్ అండ్ మోడల్ లో. అండ్ మనకు డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ కి వస్తుంది. అండ్ రేర్ ఫ్రంట్ మనకు సైడ్ కార్నర్ నుంచి రేర్ కార్నర్ వరకు వస్తుంది మనకు 7 ఎయిర్ బ్యాగ్స్. మొత్తం మనకు డాష్ బోర్డ్ లో మూన్ లైటింగ్ కూడా వస్తుంది మ్యామ్ మనకు ఇది మొత్తము. అండ్ మనకు సన్ రూఫ్ విత్ మూన్ లైటింగ్ కూడా వస్తుంది, పానోరామిక్ సన్ రూఫ్. ఇది ఎంత మందికి కేపబిలిటీ ఉంటుంది? ఇందులో ఈజీగా 2 మెంబర్స్ కూడా ఎక్కొచ్చు మ్యామ్ మనకు సన్ రూఫ్. యా. కంప్లీట్ గా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, 1 టచ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎమర్జెన్సీ కాల్, బ్రేక్ డౌన్ కాల్ అనేది వస్తుంది మ్యామ్ మనకు ఎమర్జెన్సీకి అది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఉన్నాయా ఆఫ్ ఉన్నాయా కూడా మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. మనకు మీ లెఫ్ట్ సైడ్ లో మనకు డోర్ ఓపెన్ చేస్తే అక్కడ మనకు మాన్యువల్ కీతో ఆన్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్. ఓన్లీ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇన్బిల్ట్ ఆన్ లోనే ఉంటుంది మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి లైటింగ్ అనేది కూడా వస్తుంది మ్యామ్ మనకు. యా.
అలాగే సౌండ్ బాక్సెస్ కూడా, సౌండ్ సిస్టమ్ కూడా మంచిగానే ఉన్నట్టుంది. Yes, ma'am. సౌండ్ కదా. మనకు Speakers. దీనికి 4 స్పీకర్ 4 ట్వీటర్స్ వస్తుంది మ్యామ్. ఒకటి సబూఫర్ వస్తుంది, JBL స్పీకర్స్. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, అండ్ ఇందులో కూడా నార్మల్ కూలింగ్ అనేది వస్తుంది. 12 వోల్ట్ ఛార్జింగ్ పాయింట్ కూడా వస్తుంది మ్యామ్ ఇక్కడ మనకు. ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ Yes. ఇది మిర్రర్, ఇది ఆటో డిమింగ్ IRVM మ్యామ్. మనకు నైట్ టైం అనేది వ్యూ అనేది క్లారిటీగా కనిపిస్తుంది మనకు. ఓకే. అండ్ స్టీరింగ్ కూడా మనకు టిల్ట్ టెలిస్కోపిక్ వస్తుంది మనకు. ఓకే. అండ్ మీకు వెంటిలేటర్ షీట్స్ కూడా ఉంటుంది మనకు. ఫ్యాన్ టైప్ బటన్ వస్తుంది, హై వస్తుంది, లో వస్తుంది, మీడియం వస్తుంది మనకు. అంటే 3 లైట్స్ ఉంటుంది, బ్లూ లైటింగ్ అనేది వస్తుంది అడ్జస్ట్మెంట్. అండ్ మనకు 3 లెవెల్ సెటప్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్ అనేది మనకు ఏ డ్రైవ్ కంఫర్టబుల్ ఉంటే మనకు అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు డ్రైవర్ సీట్. అంటే అప్పట్లో మనకి రాడ్స్ ఉండేవి కార్ లో. మనకు అప్పుడు మాన్యువల్ ఉండే మ్యామ్. అప్పుడు మాన్యువల్ ది ముందుకు జరపడం కొంచెం కష్టంగానే ఉండేది. ఇప్పుడైతే బటన్ ఆప్షన్ ఇచ్చారు, మెమొరీ ఫంక్షన్. జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ముందుకు వెనక్కి అప్ డౌన్ చేసుకోవచ్చు మ్యామ్ ఈజీగా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకు లంబర్ సపోర్ట్ వస్తుంది. లంబర్ సపోర్ట్ అనేది మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఇది లాంగ్ జర్నీలో మనకు ఎక్కువ డ్రైవ్ చేస్తాం కదా, అప్పుడు చాలా సపోర్ట్ చేస్తుంది మనకు. ఇది బెస్ట్ ఫీచర్స్ ఇచ్చారు మనకు. సో కస్టమర్ హెల్త్ కోసం కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి ఫీచర్స్. నైస్. ఒకసారి మనం బ్యాక్ సైడ్ సీట్స్ కూడా వెళ్ళి అక్కడ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓకే మ్యామ్. సెకండ్ రోర్ లో అయితే మనం కూర్చుంటే మ్యామ్ కంఫర్టబుల్ గా ఉంటుంది మనకు సీట్ అనేది. లెగ్ స్పేసెస్ కూడా బాగానే ఉంటుంది మనకు. అండ్ ముందు ఉన్న సీట్ కి మనకు పాకెట్స్ కూడా వస్తుంది. అండ్ రేర్ లో కూడా ఇక్కడ ఫోన్ హోల్డర్స్ వస్తుంది మనకు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ కూడా 2 ఆప్షన్ ఇచ్చారు మనం మ్యామ్. ఓకే. అండ్ రేర్ ఏసీ వెంట్స్ అనేది డోర్స్ వస్తుంది మ్యామ్, సైడ్ డోర్స్ కి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మిర్రర్స్ కూడా అప్ డౌన్ చేసుకోవచ్చు మ్యామ్. అండ్ మనకు సన్ షేడ్స్ కూడా వస్తుంది మ్యామ్. ఇది ఇన్బిల్ట్ గా మనకు వెహికల్ తో పాటే వచ్చేస్తుంది. దీనికి అడిషనల్ గా వేయించుకోవాల్సిన అవసరమే లేదు మనకు. ఓన్లీ రేర్ లోనే వస్తుంది మ్యామ్. అండ్ మనకు హ్యాండ్ రెస్ట్ కూడా పెట్టుకోనికి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు డోర్ సైడ్ కి. అప్పట్లో మనకి మనకు లేకుండే మ్యామ్. దీనికి ఓన్లీ మాన్యువల్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ వస్తుంది మ్యామ్. 2 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. 3 మెంబర్స్ కూడా బాగానే స్పేస్ ఉంటుంది కూర్చోడానికి. అండ్ హెడ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది మ్యామ్ మనకు అప్ డౌన్. అండ్ లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు పడుకోవడానికి ఈజీగా మనకు ఉంటుంది అన్నమాట. అప్పట్లో లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు పడుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. ఒకళ్ళ మీద ఒకళ్ళు మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే. యా. రేర్ లో కూడా మనకు సీట్ బెల్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు మ్యామ్. మనకు మ్యాండేటరీ అయింది మనకు 6 సీట్ బెల్ట్స్ అనేది. అండ్ చైల్డ్ సీట్స్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు మనకు 2 సైడ్. చైల్డ్ సీట్ కూడా మనకు తీసుకోవచ్చు. అలాగే మనకి అన్ని కార్స్ లా కాకుండా మనకి ఇక్కడ హోల్డర్స్ కూడా ఇచ్చినట్టున్నారు. లైక్ మనకు ఇక్కడ బాటిల్ స్టోరేజ్ ఇచ్చారు, అంబ్రెల్లా హోల్డర్స్ కూడా ఇచ్చారు మ్యామ్ ఇక్కడ. అండ్ స్పీకర్స్ అనేది ఇక్కడ ఉంటుంది మనకు. ఇవి ట్విట్టర్స్ వస్తుంది మ్యామ్. ఓకే. అండ్ అలాగే లైట్స్ కూడా మనకి ఎక్స్ట్రా లైట్స్ ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ మనకు హ్యాంగిల్స్ కూడా వస్తుంది. ఇక్కడ జాకెట్ హ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. ఓకే. అండ్ అలాగే మొత్తానికైతే లోపల మొత్తం కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ గా ఉందని చెప్పొచ్చు. మనకి కాళ్ళకి స్పేస్ కూడా బాగానే ఉంది. మనం లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు 2 మెంబర్స్ ఉంటే మనకు ఇంకా ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే విలేజ్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కువ లగేజ్ ఉంటే ఈ సీట్ కూడా ఫోల్డ్ చేసి లగేజ్ అనేది పెట్టుకోవచ్చు మ్యామ్. ఓకే. ఈ సీట్ కూడా మనకు ఫోల్డ్ అవుతుంది. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకు ముందుకు ఫోల్డ్ అవుతుంది సీట్. ఓకే. సో ఇలా ఎక్కువ లగేజ్ వస్తుంది. పడుకోవచ్చు కూడా. పడుకోవచ్చు. అవును. దారిలో ఎక్కడైనా అలసిపోతే పడుకోవచ్చు. మరి మనకి ఇక్కడ ఇంజిన్ విషయంలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? మనకు ఇంజిన్ వచ్చేసి మనకు 2.0 క్రైటక్ డీజిల్ ఇంజిన్ వస్తుంది. సో దీనికి మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకు 170 PS వస్తుంది. టార్క్ వచ్చేసి 350 Nm వస్తుంది. అండ్ మనకి హెరియర్ లో లైక్ ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి? హెరియర్ లో మనకు 4 వేరియంట్స్ వస్తుంది. ఫస్ట్ వేరియంట్ స్మార్ట్, సెకండ్ ప్యూర్ వస్తుంది, థర్డ్ వచ్చేసి మనకు అడ్వెంచర్, అండ్ 4th ఫియర్లెస్ వస్తుంది. 4 వేరియంట్స్ లో మనకు ఆప్షన్ కూడా ఉంటుంది, మాన్యువల్, ఆటోమేటిక్, అండ్ విత్ సన్ రూఫ్, వితౌట్ సన్ రూఫ్ ఆప్షన్ కూడా వస్తుంది. అండ్ మిడ్ వేరియేషన్ నుంచి మనకు ADAS ఫీచర్స్ కూడా ఆప్షన్ ఉంటుంది మ్యామ్. ఓకే. దిస్ ఇస్ ద టాప్ అండ్ దిస్ ఇస్ టాప్ అండ్ మోడల్ మ్యామ్. ఓకే. మరి దీని ప్రైస్ వచ్చేసి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ మనకు బేసిక్ ప్రైసింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైసింగ్ వచ్చేసి మనకు 14,99,000 నుంచి స్టార్టింగ్. అండ్ టాప్ అండ్ వచ్చేసి మనకు 25,89,000 ఉంది. ఓకే. అండ్ ఆన్ రోడ్ లోకి వచ్చేసరికి
ఆన్ రోడ్ లో వచ్చేసి మనకు టాప్ ఎండ్ అయితే 32 lakhs వరకు వస్తుంది ma'am. ఓకే. దీనికి మనకు టాటా నుంచి ఫెస్టివల్ బెనిఫిట్ ఆఫర్ ఇచ్చారు. 1.2 ఇచ్చారు మనకి. 1.2 lakhs. 2 lakhs వరకు తగ్గుతుందా? సో ఫెస్టివల్ ఆఫర్ కూడా ఇలా ఫెస్టివల్ బెనిఫిట్స్ కోసం కూడా ఇట్లా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన షోరూమ్ అనేది ఎక్కడ ఉంది? మన షోరూమ్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ దగ్గర మనకు తేజస్వి టాటా మోటార్స్ వస్తుంది. ఓకే. గైస్ చూసారు కదా, మరి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా మంది కార్స్ కొనాలని చెప్పేసి షోరూమ్స్ గట్టా వెళ్తూ ఉంటారు. మరి మన మాదాపూర్ హైటెక్ సిటీలో ఉండే మన తేజస్వి టాటా మోటార్స్ షోరూమ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఫెస్టివల్ బెనిఫిట్స్ కోసం 1.2 lakhs వరకు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కూడా కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ అలాగే మన కార్ రివ్యూ కానీ అండ్ అలాగే కార్ కూడా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని కార్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి.